అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకిచ్చిన మరొక నూతనమైన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిర్గమకాండము 3:14, ఎక్సోడస్ 3:14. ఐ యామ్ దట్ ఐ యామ్, నీలో ఉన్నవాడను అనువాడను అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. మరి 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో వారు భయంకరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, శ్రమల మధ్యలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి మోషేను లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేను మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నువ్వు సహాయం చేయయ్యా అని చెప్పినప్పుడు, ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళమని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఉన్నాడనని వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో చెప్పు, వాళ్ళని ధైర్యపరచు అని మోషేతో చెప్పినప్పుడు మోషే అంటూ ఉన్నాడు, అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమని చెప్పగలను, అసలు నువ్వెవరు, నన్ను ఎవరు పంపారంటే నేను ఏం చెప్పగలను అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నా ప్రజల యొక్క శ్రమ, నా ప్రజల యొక్క కన్నీరు, నా ప్రజల యొక్క వేదన నేను చూశాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వారిని నేను ఫరో నుండి, ఆ బానిసత్వం నుండి విడిపించడానికి నేను పంపిస్తూ ఉన్నాను కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళి ఇదిగో నేను ఉన్నవాడను అనువాడనని వాళ్ళతో చెప్పమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ కృంగిన స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు చెప్తున్నాడు. ప్రతి స్థితిగతిని కూడా నేను మార్చగలను అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించాడో ఈరోజు మనల్ని కూడా ఆయన విడిపించి ఉన్నవాడుగా అనువాడుగా ఉండి సకల కార్యములలో మనకి కావలసినటువంటి మేలులను దయచేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ధైర్యంగా మనం ముందుకు సాగి వెళ్ళాలి. మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు నీకు వందనాలు నాయన. అవునయ్యా, నువ్వు మాట్లాడే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు, నువ్వు సజీవుడైన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడో కాదు ప్రభా నీకు స్తోత్రాలు. మాలో ఉన్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినను నాయన విడిచిపెట్టే దేవుడో నువ్వు కాదయ్యా నీకు స్తోత్రాలు. తల్లి తండ్రి మరచిన నేను మరువనన్నావు ప్రభా నీకు స్తోత్రాలు. దయచేసి ఈరోజు నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇదిగో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఐగుప్తు బానిసత్వపు కట్ల మధ్యలో నాయన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు మోషే ప్రవక్తను పంపించి ఇదిగో నేను ఉన్నవాడను అనువాడనని వారితో మాట్లాడిన ఆయన అయ్యా ఫరో బానిసత్వం నుంచి వారిని విడిపించిన విధముగా ప్రభ ఈరోజు ఎంతమంది చీకటిలో ఉన్నారో నాయన, బంధకములలో ఉన్నారో ప్రభ, ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నీకు స్తోత్రాలు అయ్యా, నువ్వు గొప్ప దేవుడో నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే దేవుడు అయ్యుంటుండగా ఈరోజు ప్రతి బిడ్డను కూడా అట్టి బానిసత్వం నుండి, రోగం అనే బానిసత్వం నుండి, ఆర్థిక ఇబ్బందులనే బానిసత్వం నుంచి నాయన, కృంగిన పరిస్థితులలో నుంచి నాయన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ కార్యములు అయితే మా జీవితంలో జరగడం లేదని నాయన, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా శ్రమనందినప్పుడు ప్రభువా నీ సన్నిధిలో కన్నీరు విడిచారు, అట్టి విధముగా నీ బిడ్డలు కూడా మొరపెడుతూ ఉండగా నాయన దయచేసి వారి పట్ల నీ కార్యములు జరిగించమని నాయన, నువ్వు ఘనమైన దేవుడిగా ఉండి వారిని నడిపించమని ప్రభువా, వారి తలను ఎత్తమని నాయన, అన్ని విషయంలో వారికి సంతోషము సమాధానము దయచేయమని నాయన. ఈరోజు ప్రభా ఎందరైతే ప్రయాణాల్లో ఉంటున్నారో వారి ప్రయాణములన్నిటిలో నువ్వు తోడుగా ఉండమని నాయన. అయ్యా ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను నాయన కనానుకు నడిపించి ఉన్నావు ప్రభా, అట్టి విధముగా వారి ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రములు పాయలు చేసి నాయన నీవే వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నాయన. నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కన్నీటిని నాట్యంగా మార్చి నాయన నీ నామాన్ని మహిమపరచుకోమని. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.